బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించు. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞసారం సింహాల బోనులో మరణం పద్యం విశ్వపాలక చోక్యంతో మృగాలు సైతం మౌనం విజయుడైరా దానియేలు యథావిధి జీవనం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ ఆరోగ్యాల కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. మీ కుటుంబాల కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డల కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. మీ కుటుంబాలలో శాంతి సమాధానాలు విరాజిల్లాలని మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేసి యేసు అనుచరుల పరిచర్య కూడా ప్రార్థించండి. నేను పదే పదే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు కనబడే వారందరికీ నేను చెబుతాను, ఈ పరిచర్య ప్రభు నామ మహిమార్థం జరగాలి. ఏ విదేశ సహాయం లేకుండా కేవలము మీ మీద ప్రభు మీద ఆధారపడి చేస్తున్న ఈ పరిచర్యను మీరు అర్థం చేసుకుని సహాయపడాలి అని నేను మనవి చేస్తున్నాను. బైబిల్ సమయం ఆరాధన ఛానల్లో ప్రసారం చేయబడుతుంది. ప్రతిరోజు ఒక్క కార్యక్రమానికి 11,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంతవరకు సహాయం చేసిన నా ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేమేమి ఇవ్వలేము, కానీ దేవుడే మా పక్షంగా మీ కుటుంబ అవసరాలను దీవించునుగాక, మీ బిడ్డలను దీవించునుగాక. మీరు ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగంలో ప్రభువారు మీకు ప్రమోషన్ అనుగ్రహించునుగాక. దేవుడు సంపూర్ణంగా మిమ్మలను దీవించాలని ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. దానియేలు గ్రంథ ధ్యానాలను చాలామంది వింటున్నారు. దానియేలు గ్రంథ ధ్యానాలు ఇంత వివరంగా ఇంతవరకు ఎవరు చెప్పలేదు అని కొంతమంది చెబుతున్నారు. నా హృదయంలో ఉన్న భారము ఏమిటి అనగా, మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఆ ప్రియ ప్రభు త్వరగా రాబోతున్నారు. అంత్య దినాలలో ఉన్నాం, అపాయకరమైన కాలాలలో ఉన్నాం. మనకు తెలుస్తుంది పరిస్థితి. కాబట్టి ఆ ప్రభుని యొక్క రాకడ కొరకు యోగ్యమైన రీతిగా సిద్ధపడాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని ప్రారంభించాలి. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు రాబోయే చీకటి చరిత్రలో ప్రవచన వెలుగులను మనకు చూపెడుతుంది. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. రాబోయే చీకటి చరిత్రలో ప్రవచన వెలుగులను మనము చూడబోతున్నాం. ఇది ప్రవచనం, తప్పనిసరిగా నెరవేరే ప్రవచనం. ఈ ప్రవచన గ్రంథ ధ్యానాలు మనము ధ్యానిస్తుండగా
ప్రభువారి యొక్క సహాయాన్ని కోరుకోవాలి. నేను ప్రార్థించడానికి ముందుగా ఒక పాటను విందాం. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా, ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా, నేల దున్యాను, రాళ్ళు ఏరాను, పాదు త్రవ్యాను, ఎరువు వేశాను, మిము మొక్కలుగా నాటాను, నీరు పోసా, చుట్టూ కంచె వేశాను. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా, మొక్కగా ఉన్న మీరు చెట్టయ్యారు, తీగెలు వేసి బహుగాను వ్యాపించారు. మొక్కగా ఉన్న మీరు చెట్టయ్యారు, తీగెలు వేసి బహుగాను వ్యాపించారు. తీపి ద్రాక్షాలు కాయాలని ఎదురు చూసా, చేదు ద్రాక్షాలని మీరు కాస్తున్నారా? నా ఆశ అడియాసయే, చేదు ద్రాక్షాలని మీరు కాస్తున్నారా? నా ఆశ అడియాసయే. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా, సృష్టికర్తనైనా నన్ను మీరు ఏనాడో మరచిపోయారు. మీ సృష్టికర్తనైనా నన్ను మీరు ఏనాడో మరచిపోయారు. మిమ్ము నాటి పెంచిన వానిని మరిచారు. నీ కడుపే నీకు దేవుడాయనా, నీ డబ్బే దేవతాయనా. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా, ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా, ఓ నా ద్రాక్షావనమా, ఇదేనా న్యాయమా. పాటను విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుడు, మా రక్షకుడు యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాల సమయంలో మీ కృపాసనాన్ని సమయోచితమైన సహాయం కొరకు సమీపిస్తూ ఉన్నాము నాయన. దానియేలు గ్రంథంలోని మొదటి 6 అధ్యాయాలు మేము ధ్యానం చేశాం. 7వ అధ్యాయం నుంచి మిగిలిన 6 అధ్యాయాలు ధ్యానం చేయబోతున్నాం. ప్రభువా, ప్రవచనాత్మకమైన ఈ 6 అధ్యాయాలు సాధారణంగా అర్థం కావడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రియ ప్రభువా, మీ యొక్క కృప చేత ఈ యొక్క అధ్యాయాలు అర్థం చేసుకునే కృపా ధన్యత మీరు మాకు అనుగ్రహించండి. ఈ ప్రవచనాత్మక మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరి చేసుకుని మీ రాకడ కొరకు
యోగ్యముగా సిద్ధపడటానికి సహాయపడండి. మా కుటుంబాలను దీవించండి, మా యవ్వన బిడ్డలను దీవించండి. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చారు వారందరితో నాతో మాతో మాట్లాడుమని యేసు ప్రభువారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని మీ ముందు ఉంచుకోనండి. ప్రత్యేకత కలిగిన కొన్ని దర్శనాలను దేవుడు దానియేలుకు అనుగ్రహించాడు. ఈ దర్శనాలు 4 మృగాలను కూర్చున్నవి. ఈ దర్శనాలను దేవుడు దానియేలుకు ప్రత్యేకముగా అనుగ్రహించాడు. ఇవి వేరు వేరు సమయాలలో దానియేలుకు దేవుడు ఈ దర్శనాలను ఒక ప్రత్యేకమైన సమయాల్లో అనుగ్రహించాడు అనే సత్యాన్ని గమనించాలి. నెంబర్ 1, ఈ 7వ అధ్యాయం యొక్క దర్శనము బెల్షస్సరు రాజ్యము చేసిన మొదటి సంవత్సరంలో దేవుడు దానియేలుకు చూపించాడు. నెంబర్ 1. నెంబర్ 2, 8వ అధ్యాయంలోని దర్శనము బెల్షస్సరు రాజ్యము చేసిన 3వ సంవత్సరంలో అనుగ్రహించాడు. రాసుకోవాల్సిన వారు రాసుకునండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. 7వ అధ్యాయము యొక్క దర్శనము బెల్షస్సరు రాజ్యము చేసిన మొదటి సంవత్సరంలో దేవుడు దానియేలుకు చూపించాడు. నెంబర్ 2, 8వ అధ్యాయంలోని దర్శనము బెల్షస్సరు రాజ్యము చేసిన 3వ సంవత్సరంలో అనుగ్రహించాడు. నెంబర్ 3, తదుపరి దానియేలుకు వచ్చిన 3వ దర్శనము దర్యావేషు ఏలుబడిలోని మొదటి సంవత్సరమున దేవుడు అనుగ్రహించాడు. ఇది దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. 4వది కోరెషు పరిపాలనలో 3వ సంవత్సరమున ఈ 4వ దర్శనాన్ని దేవుడు దానియేలుకు చూపించాడు. ఇది 10వ అధ్యాయంలో రాయబడింది. ఇంకా 2 అధ్యాయాలు ముగిశాయి, ఇంకా 2 అధ్యాయాలు మిగిలాయి. 5వ దర్శనం దర్యావేషు ఏలుబడిలో మొదటి సంవత్సరంలో దానియేలు 5వ దర్శనాన్ని పొందాడు. ఈ దర్శనము దానియేలు గ్రంథం 11, 12 అధ్యాయాల్లో రాయబడినట్లుగా మనము గ్రహిస్తాం. ఈ విషయాలు మనం వచనం వెంబడి వచ్చిన ధ్యానాల్లో సంపూర్ణంగా నేర్చుకుంటాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు గ్రంథంలో దరిదాపు 2600 సంవత్సరాల చరిత్ర ఇమిడి ఉంది అని గ్రహించాలి. అంటే దరిదాపు క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల క్రితము బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు కలిగిన దర్శనంలో గుప్తమైన సత్యాలను మనము నేర్చుకుంటున్నాం. నెబుకద్నెజరు కలిగిన దర్శనాన్ని మనము ధ్యానం చేశాం. దేవుని వాక్యపు వెలుగులో ఇంకొక కోణంలోంచి మనము దీనిని చూడబోతున్నాము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. బబులోను సామ్రాజ్యం గురించి మనం ధ్యానం చేశాం. ఆ బబులోను సామ్రాజ్యమే ఈనాడున్న ఇరాక్. ఈ సామ్రాజ్యము 68 సంవత్సరాలు ఉంది. అంటే క్రీస్తు పూర్వం 606వ సంవత్సరం టు 538వ సంవత్సరం వరకు. రెండవది మాదీయ పారసీక సామ్రాజ్యం. దీనినే ప్రస్తుతం ఇరాన్ అంటున్నారు. ఇది 207 సంవత్సరాలు ఉంది. క్రీస్తు పూర్వము 536 టు 333. ఇవన్నీ మాకెందుకు బాబు అని మీలో కొంతమంది అంటూ ఉండవచ్చు. కొంతమంది చదువుకున్న వారు, హిస్టరీని గుర్చిన శ్రద్ధ కలిగిన వారు ఉంటారు. కాబట్టి ఇంత డీటెయిల్డ్గా నేను చెప్తూ ఉన్నాను. మొట్టమొదటి ఇరాక్, రెండవది ఇరాన్, మూడవది ఏమిటి అనగా గ్రీకుల సామ్రాజ్యం. దీని మొట్టమొదటి చక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్. ఈ రాజ్యము 268 సంవత్సరాలు ఉంది. క్రీస్తు పూర్వం 333వ సంవత్సరం టు 65వ సంవత్సరం వరకు.
నాలుగవది రోమా సామ్రాజ్యం. క్రీస్తు పూర్వము 65వ సంవత్సరం నుండి రోమా సామ్రాజ్యము 2 భాగాలుగా విభాగించబడింది. రోమా పట్టణం కేంద్రముగా ఉన్న పశ్చిమ రోమా సామ్రాజ్యం, దీనిని ప్రస్తుతము ఇటలీ అంటున్నాము. రెండవది తూర్పు రోమా సామ్రాజ్యం, దీని కేంద్రం కాన్స్టంటినోపిల్, ఇది టర్కీలో ఉన్న ఇస్తనాబుల్ అని అంటాం. యేసు ప్రభువారు ఈ రోమా సామ్రాజ్యాన్ని నాశనం చేసి ఆయన తన సొంత రాజ్యాన్ని స్థాపించి ఉండేవారు. గమనించాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44-45 వచనాల్లో ఈ రీతిగా ఉంది. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులుగొట్టి నిర్మూలము చేయను, గాని అది యుగముల వరకు నిలుచును. అదే విశ్వాసుల రాజ్యం. యేసు ప్రభువారిని తన సొంత రక్షకునిగా అంగీకరించిన వారి రాజ్యం. 45వ వచనం, చేతి సహాయము లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచిత్రే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావం నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. కానీ ప్రియులారా, ఇది ప్రస్తుతం జరగలేదు. ఏమి జరిగింది అంటే, యూదులు కుట్రపూరితంగా పన్నాగాలు పన్ని యేసు ప్రభువారిని సిలువ వేశారు. తరువాత జరిగిన సంఘటన మనకు తెలుసు. యేసు ప్రభువారిని సిలువ వేయడం బట్టి అన్యజనులమైన మనకు పరలోక రాజ్యంలో స్థానము వేయబడింది. ఇది దేవుని యొక్క చిత్తం అనే సత్యాన్ని మనము గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తాను. ఈ విషయాలన్నీ దానియేలు గ్రంథం 7వ అధ్యాయం నుంచి మిగిలిన అధ్యాయంలో అవసరం ఉన్నప్పుడల్లా నేను వివరిస్తాను. ప్రస్తుతం దానియేలు కలిగిన మొదటి దర్శనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దర్శనంలో ఆయన 4 జంతువులను చూచాడు. ఈ 4 జంతువులు నేను ప్రింట్ చేసి తీసుకుని వచ్చాను. ఈ 4 జంతువులను గురించి నేను వివరిస్తాను. మీరేమి కంగారు పడవద్దు, జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ జంతువులు నెబుకద్నెజరు తన కలలో చూచిన 4 లోహాలను కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. 7వ అధ్యాయంలో దానియేలుకు కలిగిన దర్శనములో ఆయన 4 మృగాలను చూచాడు. నెబుకద్నెజరు చూచిన లోహాలు విగ్రహానికి దానియేలు చూచిన దర్శనంలోని మృగాలకు ఏ రీతిగా సంబంధం ఉందో నేను వివరిస్తున్నాను. దానియేలు దర్శనంలో చూచిన మృగాలు 4. 1 సింహం, 2వది ఎలుగుబంటి, 3వది ఒక చిరుత పులి, 4వది ఏమిటి అనగా దీనిని ఎవరమో పోల్చలేము, పోలిక లేని ఈ మృగం. నేను ప్రకటన గ్రంథంలో నేను ధ్యానం చేశాను. ఈ 4 లోహాల ప్రతిమ ఈ 4 మృగాలకు దేనికి సంబంధం ఉందో అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మీరు ఇంతకుముందు నేను చూపించాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ధ్యానం చేస్తున్నప్పుడు నేను చూపించాను. యేసు అనుచరుల మాసపత్రికలో ఈ ప్రతిమను ప్రింట్ చేశాం. చాలామంది మీరు తెచ్చుకున్నారు. నా ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం నుంచి కొంచెం అర్థం చేసుకోవడం కష్టమైన జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను.
దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. బబులోను రాజుకు బెల్షజరు యొక్క పరిపాలనలో 1వ సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కలగని ఆ కల సంగతిని సంక్షేమముగా వివరించి వ్రాసెను. ఈ వచనంలో చారిత్రాత్మక సత్యము ఏమిటి అనగా, బబులోను రాజుకు బెల్షజరు 1వ సంవత్సరమున అని వ్రాయడంలో ఒక సత్యాన్ని మనము గమనించాలి. బెల్షజరు యొక్క చివరి పరిపాలనలో దానియేలుకు వచ్చిన దర్శనం ఇది. బెల్షజరు అని మనము చదవగానే మనకు ఏమి గుర్తుకొస్తుంది? మీకు ఏమి గుర్తుకొస్తుంది చెప్పండమ్మా. బెల్షజరు అనగానే మినే మెనే టికేల్ ఉఫార్సిన్ అని గుర్తుకొచ్చింది కదూ. ఈ నెబుకద్నెజరు చేత సూచింపబడిన అన్య ప్రభుత్వం మానవ అభిప్రాయం ప్రకారం సూచించబడింది. అయితే దాని అర్థం ఏమిటి అనగా, నెబుకద్నెజరు యొక్క ప్రభుత్వం లోక అధికారం చేత పరిపాలించబడింది. దానిలో దైవికము ఏది లేదు అనే సత్యాన్ని గమనించాలి. కానీ దానియేలు దేవుని ఆత్మ కలిగిన వాడు, దైవ సేవకుడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో దానియేలుకు కలిగిన దర్శనాన్ని మనము ధ్యానం చేస్తాం. ఒక సత్యాన్ని మనము గమనించాలి. 7వ అధ్యాయం నుంచి మన యొక్క దృష్టి దైవం మీద ఉండాలి, దేవుని మీద ఉండాలి. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు ఆంతర్యాన్ని లక్ష్య పెట్టేవాడు. సమూయేలు 1వ గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టుకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుని నామానికి స్తోత్రం. ఈనాడు మనం చూచేది అతనికి ఎంత డబ్బు ఉంది, ఎంత అధికారం ఉంది, ఎంత గొప్పతనం ఉంది. మనుషులు పై రూపాన్ని చూస్తారు. ప్రియులరా, దేవుడు ఆంతర్యాన్ని చూచేవాడు. దేవుని వాక్యాన్ని టీవీలో మాట్లాడుతున్న వారు కానీ, రేడియోలో మాట్లాడుతున్న వారు కానీ, సభలలో మాట్లాడుతున్న వారు కానీ, సంఘాలలో మాట్లాడుతున్న వారు కానీ గమనించవలసింది ఏమిటి అనగా, మన వాక్చాతుర్యం కాదు, మన సంఘాలకు వచ్చే జనామును బట్టి కాదు, మన హృదయము ఏ రీతిగా ప్రభు యొక్క దృష్టిలో ఉందో ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రస్తుతం ఎవరైనా సరే దేవుడు మానవుణ్ణి పరిశీలించినట్లయితే దేవుడు ఎంత దుఃఖపడతాడు. నీ చుట్టూ ఉన్న మనుషులు నిన్ను పొగుడుతూ ఉండవచ్చు. ఆ పొగడ్తల మధ్య నీ నిజస్వరూపము నీకు తెలియదు. నీ జీవితాన్ని ఆలోచిస్తున్న దేవుడు నీ జీవితాన్ని గురించి దుఃఖపడుతున్నాడు. ఈ అబ్బాయిని లేక ఈ సేవకుని నేను ఇంత ఘనపరిస్తే ఇతడు లోకాన్ని చూచి భ్రమపడుతున్నాడు, కానీ తన యొక్క దృష్టి నా మీద లేదు అని దేవుడు బాధపడతాడు అనే సత్యాన్ని గమనించాలి. గమనించండి ప్రియ బిడ్డలారా, ప్రియ స్నేహితులారా. మన స్నేహితులు మనల్ని మెచ్చుకోవచ్చు, ఈ లోకము మనల్ని శ్లాఘించవచ్చు. అయితే దేవుని వాక్యము చెప్పేది ఏమిటి అనగా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు? నెబుకద్నెజరు వేరు వేరు లోహాలను చూచాడు. ఆ లోహాలు చాలా విలువైనవి. విలువైన మనుషుల దృష్టిలో అవి విలువైనవి, కానీ దానియేలు చూచిన మృగాలు క్రూరమైనవి. నా మాట ఉన్నది. దానియేలు యొక్క దర్శనము దైవ కోణంలో ఉంది. నెబుకద్నెజరు యొక్క దర్శనము లోకరీతిగా ఉంది. దానియేలు చూచిన మృగాలు చాలా క్రూరమైనవి. నేను ఇప్పుడే వీటిని
తీసుకుని వచ్చాను. వీటిని చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉన్నాయి. వీటిని మీరు చూడాలి నా ప్రియ బిడ్డలారా. ఎంత క్రూరమైన మృగాల వంటి జీవితాన్ని మనము జీవిస్తున్నామనే సత్యాన్ని గ్రహించి ఈ రాత్రి ప్రభు యొక్క పాదాల దగ్గరకు రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. ఓ ప్రియ ప్రభువా, నేను ఇటువంటి క్రూర మృగాల స్వభావాన్ని నేను కలిగి ఉన్నాను. అయినప్పటికీ మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత బట్టి నేను ఇంకా క్షేమంగా ఉన్నాను ప్రభువా. నా యొక్క పాపాన్ని దయతో క్షమించి ప్రభువుని బిడ్డగా నన్ను స్వీకరించమని ప్రభు యొక్క పాదాల దగ్గరకు రమ్మని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుండగా ఆకాశము నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడిను. ఈ వచనం చదువుతున్నప్పుడు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం కూడా మనకు గుర్తుకొస్తుంది. నేను వివరిస్తాను. ఇంతవరకు చెప్పిన ఈ మాటలోని ఆంతర్యాన్ని మనము గ్రహిస్తాం. మన యొక్క అంతరంగం ఏ రీతిగా ఉందో ఈ రాత్రి పరిశీలన చేసుకుని ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చి ప్రభు బిడ్డగా జీవించడానికి తీర్మానం చేసుకున్నామని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. అడ్రస్ 1-1 మరలా 214/2 1-1-214/2 flat numbers 505 and 506. Flat numbers 505 and 506. Prithvi Apartments Extension. Prithvi Apartments Extension. Vivek Nagar, Chikkadapalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.